అత్తమ్మ ఏం చేస్తున్నారు మీరు? నేను నెయ్యి తయారు చేస్తున్నామ్మా. అందరు బయట కొనుక్కుంటారు కదా అత్తమ్మ నెయ్యి, ఎవరు ఇంట్లో తయారు చేయట్లేదు కదా ఈ మధ్య. బయటనే రకరకాల నెయ్యిలు దొరుకుతున్నాయి, మంచి మంచి బ్రాండ్స్ దొరుకుతాయిలే, కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా మంచిగా ఉంటుంది. ప్యూర్ నెయ్యి మనకి దొరుకుతుంది. బయట కూడా అమ్ముతారు కానీ మనకి ఏమి నమ్మకం. అదే మనం ఎప్పుడు బయట కొనం కదా, ఇంట్లోనే మీరు తయారు చేస్తారు. అవునవును, ఎప్పుడైనా కూడా బయట చేసేదే లేదు, ఇంట్లో చేయటం. ఓకే ఓకే. ఎట్లా అత్తమ్మ ప్రాసెస్ ఏంటి అసలు? ఇది చాలా కష్టమా ప్యూర్ నెయ్యి అంటే? కష్టం అంటే మన ఊసుకని బట్టి. ఇప్పుడు మనం ఇక్కడ అయితే నాకు గేదె పాలే దొరుకుతాయమ్మా. గేదె పాలు మనం కాగబెట్టుకుంటే మంచిగా మీగడ వస్తుంది. అవును. అయినా ఆ మీగడని ఏం చేయాలి మనం, డేలో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి పాలు కాగబెట్టుకుంటాం కదా. అవునమ్మా. 2 టైమ్స్ కాగబెడితే మీగడ బాగా వస్తుంది అన్నమాట. అవునవును, గేదె పాలకి మీగడ చాలా వస్తుంది. అయితే ఆ మీగడంతా మీరు కలెక్ట్ చేస్తారు రోజు? ఆ మీగడని మనం నైట్ పాలు తోడేసేటప్పుడు తీసుకొని ఇట్లా ఒక బాక్స్లో తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, స్టోర్ చేయాలి. ఓకే. ఇట్లా ఒక 1 వీక్ 10 డేస్కి ఈ బాక్స్ నిండుతుంది. ఈ బాక్స్ నిండుతుంది. నిండినప్పుడు ఏం చేయాలి మనం, ఇట్లా ఒక బౌల్లో వేసుకొని ఇది చల్లకవ్వ, దీన్ని చల్లకవ్వం అంటారు. చల్లకవ్వంతో చిలకాలి. చిలకడం అంటే ఇట్లా కలుపుతా ఉండాలి ఉండాలన్నమాట. చిలకడం అంటే ఇది. ఓకే. ఇట్లా చిలుకుతారనమాట. ఈ మీగడే ఇదంతా మీగడ. 10 days జస్ట్ పాల మీద మీగడ కలెక్ట్ చేసి ఇప్పుడు ఆ బాక్స్ నిండా అయిన తర్వాత దీన్ని మీరు ఇందులో వేసుకొని చిలుకాలి. ఈ మీగడ అంతా బాగా కలుపుకోవాలి, ఇట్లా తిప్పుతా ఉండాలన్నమాట. దీనికి ఎంత ఒక 15 minutes అట్లా టైం పడుతుందమ్మా. ఓకే. ఇది జనరల్గా ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచిగా వస్తుంది అంటారు. మీగడ పొద్దున్నే చేస్తుంటారు. పూర్వకాలం మన పల్లెటూర్లలో కూడా ఎట్లా మార్నింగే లేచి ఇట్లా పెరుగుని చిలుకుతారు. అవును అత్తమ్మ, అవును. వెన్న తీస్తారు కదా. కరెక్ట్. ఎర్లీ మార్నింగ్ అయితే బాగా వస్తుంది అంటారు అనమాట. అట్లా ఇక మనం ఈ విధంగా తిప్పుకుంటా ఉండాలి. ఒక 15 minutes టైం పడుతుంది. దీంట్లో నుంచి వెన్న వస్తుంది. ఓకే. ఇలా తిప్పంగా ఈ మీగళ్ళు నుంచి వెన్న వస్తుంది. ఇక వేస్ట్ వాటర్ కూడా అడుగు చేరుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు 15 minutes తిప్పాలి ఇట్లా తిప్పుకుంటా ఉండాలన్నమాట. ఓకే. కొందరు ఇంకా ఈజీగా ఉండాలంటే మిక్సీలో కూడా వేసుకుంటారు. ఆ విధంగా కూడా ట్రై చేసి వెన్నను తీసుకోవచ్చు అనమాట. ఇది చాలా టైం పడుతుంది, లాంగ్ ప్రొసీజర్ అనుకున్నప్పుడు మిక్సీలో కూడా ట్రై చేయొచ్చు. చూడండి, వెన్న ఇలా తిప్పంగా వెన్న ఎలా వస్తుందో చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ ఉంది నెయ్యి ఇంట్లో తయారు చేయడం. కష్టం అనుకోకుండా మనం తయారు చేసుకుంటే 100% ప్యూర్ నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అత్తమ్మ 15 minutes అయిపోయింది. వెన్న వచ్చేస్తుంది. కొంచెం ఇంకొక 2 నిమిషాలు. ఈ విధంగా వచ్చిన ఈ వెన్నని మనం కొంచెం సాల్ట్ వేసుకొని 2-3 సార్లు కడుక్కోవాలి శుభ్రంగా. ఓకే. శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే మనం స్టోర్ చేసుకున్నాం కదా, ఏ స్మెల్ లేకుండా మంచిగా ఉండడానికి మనం సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ వేసుకుంటా కడుక్కొని నీట్గా చేసుకుంటే తెల్లగా వస్తుంది. వెన్న ముద్దలా మంచిగా తెల్ల మీదని దాన్ని మళ్ళీ ఆ ప్రాసెస్ మళ్ళీ వేరే ఉంటుంది. ఓకే. అత్తమ్మ వెన్న వచ్చిందా? ఇప్పుడు వచ్చినట్టు 15 minutes అయ్యింది కదా.
ఇప్పుడు ఏం చేస్తున్నారు? వచ్చినాక ఇదిగో ఇది రాళ్ళ ఉప్పు, ఆహా, ఈ మాత్రం రాళ్ళ ఉప్పు వేసి ఓకే దీన్ని కడగాలి. కడగాలి ఇప్పుడు. ఓకే, వాటర్ పోసుకుంటూ ఒక 2-3 సార్లు కడగాలన్నమాట. వేస్ట్ వాటర్ అంతా మనం పడబోసుకోవాలి. వెన్న చూడు ఈ విధంగా తయారైంది వెన్న. సూపర్. ఇప్పుడు ఈ వాటర్ మనం తీసేయాలి. తీసేయాలి, వడకట్టాలా? అవసరం లేదు. వాటర్, వేస్ట్ వాటర్ అంతా. ఏమన్నా పొరపాటున వెన్న పడింది అనుకో తీసుకోవచ్చు మనం. ఇందులో వెన్న పడితేనా? వచ్చినప్పుడు ఏమన్నా పడితే దాన్ని కూడా తీసుకొని ఈ విధంగా ఇదంతా వెన్న, ఇదంతా వెన్న. ఇది వేస్ట్ వాటర్. చాలా దీన్ని పడబోసి మళ్ళీ ఇంకో 2 సార్లు కడుక్కుంటే ఈ వెన్న నీట్గా తెల్లగా వస్తుంది, శుభ్రంగా ఉంటుంది అనమాట. అట్లా. ఓకే అత్తమ్మ, నేను ఇంకోసారి కడుగుతారా? ఓకే. ఇది రెండోసారి అత్తమ్మ? సెకండ్ టైం కూడా శుభ్రంగా ఏదన్నా ఇట్లా స్టాక్ ఉన్న స్మెల్ పోతుంది, నీట్గా అనిపిస్తుంది. వెన్న చాలా వచ్చింది అత్తమ్మ. 10 డేస్కే ఇంత వెన్ననా? మళ్ళీ ఇప్పుడు మనకి మళ్ళీ నెయ్యి తీసుకునేంత వరకు మనకి ఇంట్లో నెయ్యి ఉంటుంది, ఫ్రెష్ నెయ్యి ఉంటుంది అన్నమాట. కొంచెం వాటర్ ఇది 3rd టైం అత్తమ్మ కడగటం? అవునండి. 3 టైమ్స్ కడగాలి. 3 టైమ్స్ 4 టైమ్స్ కొంచెం శుభ్రంగా ఉండేంత వరకు. ఇది వాటర్ కూడా నీట్గా తెల్లగా ఉండాలి, శుభ్రంగా. ఓకే. వెన్న కడిగినాక ఇది వచ్చే వాటర్ కూడా నీట్గా తెల్లగా కనపడాలి. ఇందాకంతా పాలలాగా అనిపించాయి ఫస్ట్ టైం కడిగినాయి. వాటర్ ఫ్రెష్గా ఉండాలి మనకి, శుభ్రంగా కనిపించాలి. అప్పుడు దాకా కడుక్కోవాలి. ఓకే. చూడు వాటర్ నీట్గా ఉన్నది కదా? అవునత్తమ్మ, నీట్గా ఉంది. ఇప్పుడు ఇక కడిగే అవసరం ఉండదు. నెక్స్ట్ ఏంటి అత్తమ్మ? ఇప్పుడు 3 టైమ్స్ 4 టైమ్స్ కడిగారు. ఇప్పుడు ఇది వెన్న ఇలా కడుక్కున్నాం కదా, చూడు వెన్న ఏ విధంగా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు వెన్న శుభ్రంగా ఉంది కదా వెన్న. ఈ వెన్నని ఇప్పుడు మనం కాగబెట్టుకోవాలి. కాగబెట్టుకోవడానికి ముందు కొంచెం ఈ రాళ్ళ ఉప్పు వేయాలి. కొద్దిగా 1/2 స్పూన్ వేసారు. 1/2 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత కొన్ని మెంతులు వేయాలి. మెంతులు ఈ మాత్రం ఓకే. మెంతులు వేయాలి. ఓకే, 1 స్పూన్ వేసి ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి కాగబెట్టుకోవాలి. దీన్ని కొంతమంది తమలపాకు వేస్తారు, లవంగాలు వేస్తారు, ఇష్టం. కానీ నెయ్యిని మాత్రం ఎప్పుడు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు నెయ్యిని. ఎందుకంటే ఆ ఒరిజినాలిటీ పోతుంది, టేస్ట్ మారిపోద్ది అనమాట. అది ఎట్లా నిల్వ పెట్టుకోవాలని అంటే ఆ నెయ్యి మనం వేసుకునే బాక్స్ ఉంటుంది కదా, డబ్బాను స్టీల్ బాక్స్ ఏదో ఉంటుంది కదా, దాంట్లో ఒక చిన్న సైజు బెల్లం గడ్డ వేసుకోవాలి. ఓకే. బెల్లం గడ్డ వేసి పెడితే ఎలాంటి స్మెల్ రాదు, నిలవ ఉన్న ముక్క వాసన అలాంటివి రాకుండా ఎప్పుడు కూడా నెయ్యి మళ్ళీ 10 డేస్ వరకు మళ్ళీ మనం నెయ్యి చేసుకునేంత వరకు ఫ్రెష్గా ఉంటుంది. కానీ నెయ్యి ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టొద్దు. ఓకే. ఆ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద ఓకే అత్తమ్మ హైలో పెట్టి వేడి చేయాలి అత్తమ్మ. సిమ్లో పెట్టుకోవాలి.
సిమ్లోనే. ఇట్లనే ఓకే. కొంచెం టైం పడుతుంది నెయ్యి తయారవడానికి. ఇట్లనే వెయిట్ చేయాలి. కరుగుతూ ఉంటుంది. కలుపుతాం. కొంచెం కడిగినప్పుడు కొంచెం వాటర్ మిగిలిన ఏం కదా? ఏం కాదు, అవి ఇది అయిపోతుంది. ఓకే. మిగలకుండా మనం శుభ్రంగా ఉంచుకోవాలి, మొత్తం చేసుకోవాలి వాటర్. ఈ చల్లకోవాలనుకున్న మీగడ కూడా అదే వెన్న కూడా మొత్తం ఈ వేడికి కరిగిపోయి ఇది కూడా నీట్గా అయిపోతుంది. ఇక అప్పుడు మనం తీసేసేయాలి. ఓకే. కరుగుతుంది కదా అత్తమ్మ? కలుగుతుంది. ఏదైనా మనం ప్రయత్నం చేస్తుంటే అలవాటు అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. మంచి స్వచ్ఛమైన నెయ్యి మనం వాడుకున్నట్టుగా ఉంటుంది. ఇలా ఎంతసేపు కాగబెట్టాలి అత్తమ్మ ఇది? ఇది టైం పడుతుందమ్మా, 20 minutes దాకా టైం పడుతుంది. 20 హైలో minutes. పెట్టుకుంటే తొందరగా అవుతుందిలే, కానీ మాడిపోతుంది. ఎందుకు కానీ కొంచెం సిమ్లో పెట్టుకొని లేదా మీడియంగా పెట్టుకొని చూసుకోవచ్చు. ఓకే. నిదానంగా తాగిన కొద్దీ మంచి గోల్డెన్ బ్రౌన్ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఉంచుకోవాలి. అత్తమ్మ నురగొస్తుంది. పోతుందమ్మా నెయ్యి. ఇప్పుడు అది మరుగుతున్నట్ట? మరుగుతుంది. వెన్న మరుగుతుంది. నెయ్యి మనకి తయారైందంటే నూరుగా తగ్గిపోతుంది. ఓకే. ఓకే. ఇంకా టైం పడుతుంది. ఇంకా టైం పడుతుంది. ఓకే. మంచి ఎర్రగా అయింది కదా అత్తమ్మ? తయారైందమ్మా నెయ్యి తయారైందా అత్తమ్మ? అయిపోయింది. ప్యూర్ 15 minutesలో అయిపోయింది అత్తమ్మ. ప్యూర్ నెయ్యి ప్యూర్ నెయ్యి తయారైంది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ అత్తమ్మ మీకు ఇది ఎలా తెలుసు అత్తమ్మ దీని గురించి? ఇలా ఎలా అంటే నా చిన్నప్పుడు అమ్మ చేస్తుంటే చూశాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు కూడా ఇదే ప్రొసీజర్, ఓకే. ఈ విధంగానే తయారు చేసేవారు నెయ్యి. సో అలా మీరు కూడా స్టార్ట్ చేశారు. అవునమ్మా. ఓకే. చాలా బాగుంది అత్తమ్మ. ఫ్రెష్ నెయ్యి వాసన కూడా చాలా బాగా వస్తుంది. మంచి స్మెల్. ప్యూర్ నెయ్యి స్మెల్. చూడమ్మా అత్తమ్మ నెయ్యి ఏదత్తమ్మ ఎంత వచ్చింది నెయ్యి? చాలా వచ్చింది అత్తమ్మ. ఒక 100 grams ఉంటుందా అత్తమ్మ? ఇది 200 grams ఉంటుందా? 100? దీన్ని మనం కొంచెం చల్లగా అయినాక గోరువెచ్చ ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకొని మనం ఎప్పుడు దేంట్లో స్టోర్ చేసుకుంటామో ఆ బాక్స్లో పోసుకుంటే అయిపోతుంది. చూడు 10 daysకి ఇంత నెయ్యి వచ్చింది. మనకి 10 daysకి మనం ఇంట్లో మంచిగా పప్పు చేసినప్పుడు చట్నీలలో వాడుకోవచ్చు. చూసావా చాలా. అత్తమ్మ మరి గిన్నె ఇంత నల్లగా అంటే ఎర్రగా అయిపోయింది, కింద కొంచెం మాడినట్టుగా ఉంది కదా, దూరగా ఉంది. దీన్ని మనం ఏమన్నా కొందరు ఏం చేస్తారనమాట, నెయ్యి బాగా ఇష్టపడే వాళ్ళు దీంట్లో వేడి వేడి అన్నం వేసుకొని పప్పు వేసుకొని ఆవకాయ పచ్చడు చింతకాయ పచ్చడు వేసుకొని మంచి కలుపుకొని తింటారు. ఈ టేస్ట్ నీకు ఎక్కడ దొరకదు. అంత న్యాచురల్ టేస్ట్ ఉంటుంది అనమాట. సూపర్. ఒకసారి మీరు ప్రిపేర్ చేసిన ఈ నెయ్యి మన వ్యూవర్స్ అందరు చూసి వాళ్ళు కూడా ఇంట్లో స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.